హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బానూస్ కిచెన్. ఈరోజు టేస్టీ యమ్మీ చీజ్ బాల్స్ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఈసారి నేను చేసిన విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా చాలా బాగా వస్తాయి. ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చాయో, బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటాయి. సో స్టార్ట్ చేసేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలండి, కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకపెట్టుకొని తొక్క తీసి పెట్టుకోవాలి. అవి కొంచెం పసుపు, కొంచెం కారము, టేస్ట్కి తగినంత ఉప్పు, ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి చిన్న ముక్కలు చేసి పెట్టుకోవాలి, కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకోవాలి, 2 మిర్చి, ఇది మీకు కారం కొంచెం కావాలంటే ఇంకొన్ని మిర్చి యాడ్ చేసుకోవచ్చు, కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, చీజ్ అండి ఇదిగోండి ఈ సైజులో కట్ చేసి మనం పెట్టుకోవాలి. దీని లోపల స్టఫ్ చేసుకుంటాం అన్నమాట దీన్ని ఇప్పుడు. సో అందుకని అలా కట్ చేసి పెట్టుకున్నాను. అదిగోండి ఇలా అన్నమాట. కార్న్ఫ్లోర్ పౌడర్ అండి, ఇది 3 స్పూన్స్ తీసుకున్నాను. నెక్స్ట్ బ్రెడ్ స్లైసెస్ని కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇది మనకి కావాలి కంపల్సరీ. సో నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. దీనికి ఒక బౌల్ తీసుకొని ఫస్ట్ ఇందాక ఉడకపెట్టుకున్న ఆలూలన్నీ ఇందులో వేసుకోవాలండి. ఆ ఆలు ముక్కలన్నీ మంచిగా మనం ఇప్పుడు స్మాష్ చేసుకోవాలి మెత్తగా. ఇంకండి మీరు ఏ రకమైన స్మాషర్తో అయినా మీరు స్మాష్ చేసుకోవచ్చు, దాన్ని చేతితోటైనా మెదిపేసేయచ్చు. సాల్ట్ వేసుకొని ఉడికించుకుంటాం కదా, సో అది చాలా మెత్తగా అయిపోతాయి. ఇదిగోండి ఈ విధంగా మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొన్ని వేసుకుందాం. కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, ఒక 1/2 స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత ఉప్పు, కొంచెం కారం, మనకి ఇంకొంచెం స్పైసీగా కావాలంటే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు, కొంచెం ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి వేసాను, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి, కొత్తిమీరని కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి. బ్రెడ్ పౌడర్ని సగం వేసుకోండి, మిగిలిన సగం పక్కన ఉంచండి, దాంతో తర్వాత పని ఉంది. సో ఇట్లా బ్రెడ్ పౌడర్ వేసుకున్న తర్వాత దీన్ని అంతటిని మంచిగా కలుపుకోండి, మొత్తం అంతా మంచిగా కలవాలి. ఇంకా దీంట్లో ఎక్స్ట్రా వాటర్ అనేది కొంచెం కూడా యాడ్ చేయ అవసరం లేదు. ఆలూలో ఉన్న తడితోటే మనకి మొత్తం అంతా కలిసిపోతుంది, ఇలా అవుతుంది ముద్దలాగా. ఇదిగోండి ఇప్పుడు ఇంకా మనం దీన్ని బాల్స్ చేసుకుందాం. చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని దీన్ని ఇట్లా వడలాగా వేసుకోండి చేతిలో. ఫస్ట్ వేసుకొని మధ్యలో ఈ చీజ్ పీస్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక, దాన్ని మధ్యలో పెట్టుకొని స్టఫ్ చేసి ఇదిగోండి ఇట్లా క్లోజ్ చేయండి. దాన్ని బయటకు అనేది కనిపించకుండా మొత్తం అంతా కవర్ అవ్వాలి ఆ చీజ్. రౌండ్గా చక్కగా చేసేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే మీకు చేతికి అంటకుండా బాగా వస్తుంది. ఇదిగోండి ఈ విధంగా బాల్స్ చేసుకొని అన్నీ పక్కన పెట్టుకుందాము.
ఎందుకంటే మనకి ఇప్పుడు బాల్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. అన్నీ ఒకే సైజులో రౌండ్గా వచ్చేటట్టు చూసుకోండి, బాగుంటుంది మనకి. సో నెక్స్ట్ ప్రాసెస్ మనకి కార్న్ఫ్లోర్ పౌడర్ని కలుపుకుందాము. సో ఇదిగోండి కార్న్ఫ్లోర్ పౌడర్ని నేను ఒక 3 స్పూన్స్ తీసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు మైదా కూడా తీసుకోవచ్చు. దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మిక్స్ చేసుకుందాము. దీన్ని మరీ పల్చగా మరీ థిక్గా కాకుండా కలుపుకోవాలండి. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి. ఇదిగోండి చీజ్ బాల్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇలా ఒక బాల్ని తీసుకొని ఆ కార్న్ఫ్లోర్ లిక్విడ్లో ముంచి అటు ఇటు తిప్పండి, దాని మీదంతా పడుతుంది. తర్వాత బ్రెడ్ పౌడర్లో వేసుకొని దొర్లించండి, దాంట్లో ఆ పౌడర్ అంతా మీద ఒక లేయర్ లాగా పడుతుంది. ఇప్పుడు ఇలా ఈ 2 చేతులతో ఇట్లా అనుకుంటే ఏంటంటే మీద ఉన్న ఎక్స్ట్రా బ్రెడ్ పౌడర్ అంతా రాలిపోతుంది. ఈ విధంగా అన్ని చీజ్ బాల్స్ని రెడీ చేసుకొని పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోండి. ఈ చీజ్ బాల్స్ వేయించడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆ చీజ్ బాల్ మునిగేటంత ఆయిల్ అనేది ఉండాలి కంపల్సరీ. ఆయిల్ వేడెక్కిందో లేదో చూద్దాం. వేడెక్కింది. ఇప్పుడు ఒక్కొక్క బాల్ జాగ్రత్తగా వేసుకోవాలి. ఇందులో వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయండి. ఇంకోటండి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ చీజ్ బాల్స్ అన్నీ వేసిన తర్వాత దీన్ని ఒక 2-3 మినిట్స్ వదిలేయాలి. అస్సలు మనం కదపకూడదు. కదిపామంటే ఏంటంటే చీజ్ బాల్ అనేది చితుకుతుందండి. సో అందుకని కంపల్సరీ 2-3 మినిట్స్ అనేది దాన్ని అస్సలు టచ్ చేయకూడదు, దాన్ని అట్లా వదిలేయాలి. ఆ తర్వాత మనం తిప్పుకొని జాగ్రత్తగా వేయించుకొని తీసుకుందాం. నాకు యాక్చువల్గా ఈ ఇండక్షన్ స్టవ్ మీద చేశాను, సో దీని మీద ఫ్లేమ్ సరిపోలేదు. నేను మళ్ళీ నా గ్యాస్ స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకున్నాను. సో కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఈ చీజ్ బాల్స్ అనేది వేసుకోండి. ఇదిగోండి చాలా బాగా వచ్చాయి, ఎమ్మీగా టేస్టీగా ఉంటాయి. సో మీరు ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మళ్ళీ సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.